ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? మన నుదిటి రాతను రాసే పైన ఉన్న ఆ బ్రహ్మదేవుడైతే మనకు ఉన్న ఎన్నో సమస్యలను మరియు కష్టాలను తరిమికొట్టగల శక్తి ఈ గురువు గారికి మాత్రమే కలదు. రండి, నమ్మకంతో చెప్పించుకొని ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపబడును. గురువు గారు సంజీవ్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9502639029. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక నీడ మీ వెన్నంటే ఉంటుంది. ఆ నీడ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అయితే ఏ నీడ మీ వెనకబడుతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన చేసుకోవడం గురించి కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. ఏదైనా సాధించాలి అనే తపన కూడా వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కుంభరాశి వారు ఏదైనా పని మొదలుపెట్టే ముందు కొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయం మాత్రం జీవితంలో చాలా బాధాకరమైనటువంటి ఫలితాలను వీరికి కలిగిస్తాయి. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. అధిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా వీరు ముందుగానే అర్థం చేసుకొని మసులుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ యొక్క 2025 సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు చూస్తే కనుక, ఆ పరమేశ్వరుడు యొక్క శక్తి నీడ మీ వెన్నంటే పడుతుంది. చాలా కాలంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి బాధలు, కష్టాలైతే మీరు ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ బాధల నుండి మీకు విముక్తి కలగడానికి ఆ పరమేశ్వరుడే మీ ఇంట్లోకి వచ్చేశాడు. ఆ పరమేశ్వరుడు యొక్క శక్తి నీడ మీ వెంట పడుతుంది. మీ యొక్క జీవితంలో మీరు ఏవైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే, ఆ నిర్ణయం మీరు తీసుకోకుండా ఆ శక్తి నీడ మిమ్మల్ని కాపాడుకుంటుంది. అలాగే ఆ పరమేశ్వరుడు మీకు చాలా సమస్యల నుండి విముక్తిని కూడా సంప్రదించబోతున్నాడు. చాలా కాలం నుండి ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరకక మీరు బాధపడుతున్నట్లయితే, ఈరోజు దానికి సంబంధించిన ఒక ఆలోచన మీకు తెలియనుంది. లేదా ఎవరైనా వ్యక్తులు మీకు మంచి సలహాలు అందిస్తారు. అంటే ఆ వ్యక్తి సమస్యకు పరిష్కారం దొరకక అనేది సద్వినియోగం కొన్ని రోజులు మీరు అనుకుంటున్నారు. అటువంటి ఒక పెద్ద సమస్యకి ఈరోజు ఆ పరమశివుడు యొక్క శక్తి మీకు తోడుగా ఉండడం మూలంగా మీరు పరిష్కారాన్ని అన్వేషిస్తారు. లేదా వేరే వ్యక్తుల ద్వారా కూడా ఆ పరిష్కారానికి సంబంధించిన అసలైన గైడెన్స్
మీకు లభించబోతుంది. అలాగే కుంభరాశి వారు చాలా కాలం నుండి మొదలు పెట్టాలి అనుకుంటున్నటువంటి పెద్ద పెద్ద పనులను కూడా ఈరోజు మొదలు పెట్టగలుగుతారు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు మీకు అటువంటి ఆలోచనను కలిగిస్తాడు. ఆ పను మొదలు పెట్టబడతారు. ఆ పనుల్లో విజయాన్ని కూడా సాధిస్తారు. అలాగే అధికపరమైనటువంటి అంశాల విషయంలో కూడా లాభాల బాటలో మీ యొక్క జీవితంలో సాగుతూ పోతుంది. అధికపరమైనటువంటి అంశాలకి సంబంధించిన మీరు ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు తీసుకోబోతున్నారు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలనైతే సాధించబోతున్నాను. అంటే మీ యొక్క జీవితానికి ఈరోజు తీసుకునే నిర్ణయం ఒక కీలకమైన మలుపు అని చెప్పవచ్చు. మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పవచ్చు. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే గత కొద్ది కాలంగా ఏవైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అలాగే మీ యొక్క సంబంధం బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి. కుటుంబ బాధ్యతలో లేదా సన్నిహితులతో బంధువులతో గొడవలు కారణంగా మీరు చాలా కాలంగా దూరంగా ఉన్నట్లయితే కనుక ఈరోజు ఆ గొడవలు తొలగిపోయే అవకాశాలు కూడా కుంభరాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో కెరియర్కి సంబంధించిన మీరు అవకాశాల కోసం ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది. కుల వృత్తులు చేసుకున్నవారు కూడా మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. అది భవిష్యత్తులో మీకు శుభకరమైన ఫలితాలను సంప్రదిస్తుంది. కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకు ఈ రోజు లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారానికి అభివృద్ధికి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళడానికి మీకు చాలా మంచి ఆలోచనలు కూడా రాబోతున్నాయి. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లేదని మీకు సపోర్ట్ లేదని ఇన్ని రోజుల నుండి మీరు బాధపడుతున్నట్లయితే ఈరోజు వారి నుండి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. వారిచ్చే సలహాలు సూచనలు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి మీకు ఎంతగానో తోడ్పడతాయని చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశి వారు ఈ మధ్య కాలంలో మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవల కారణంగా దూరంగా ఉన్నట్లయితే వారితో ఉన్నటువంటి గొడవలు సమస్యలు పోతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ఒకరి అభిప్రాయాలు ఇంకొకరు విలువిచ్చుకొని మీ మధ్యలో ఉన్నటువంటి అపార్థాలను పక్కన పెట్టేసి కలుసుకునే అవకాశాలు కూడా చాలా మట్టుకు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలతలు ఆ పరమశివుడు యొక్క శక్తి నీడ మీకు తోడుగా ఉండడం మూలంగా జరగబోతున్నాయి. అలాగే చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి సఖ్యతలు పుణ్య కార్యాల ఫలితం ఈరోజు మీరు అనుభవించబోతున్నారు. అంటే ఎన్నో రోజుల నుండి మీరు మంచి పనులు చేస్తున్నారు, పూజలు వ్రతాలు చేస్తున్నారు, ఎన్నో నోములు నోస్తున్నారు, కానీ మీకు ఫలితం సరిగ్గా లేదని మీరు బాధపడుతున్నట్లయితే ఒకేసారి మీ యొక్క జీవితంలో ఈ విధంగా అద్భుతాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ పరమైనటువంటి ప్రయోజనాల కోసం మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్నారో ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి ప్రయత్నాలు మీకు సఫలమవుతాయి అని కలుగుతాయి. ఈరోజు ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు కన్న కలలు నిజం కావడంతో పాటు మీరు ఆశించిన మెరుగైన ఫలితాలను ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు పొందుకోబోతున్నారు. అయితే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించిన ఒక తొందరపాటు నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. అంటే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన మీరు ఒక తొందరపాటు నిర్ణయం తీసుకుంటారు. దాని మూలంగా మీకు అపార్థాలు అలాగే నష్టాలు చవి చూసే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అనేవి మీకు చాలా అవసరం. కాబట్టి కుంభరాశి వారు ఏదైనా సరే నిర్ణయం తీసుకునే ముందు 1కి 4 సార్లు ఆలోచించండి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో చర్చించండి. చర్చించకుండా
మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారంటే అది మొదట్లోనే మోసం వచ్చే ప్రమాదాలని తీసుకొస్తూ వస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క సంతానానికి సంబంధించిన మీరు ఒక శుభకరమైన వార్తను వినబోతున్నారు. అంటే మీరు గర్వపడే స్థితిలోకి వారికి సంబంధించిన ఏదైనా శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు. చదువుకునే విద్యార్థులు ఏకాగ్రతతో చాలా వరకు కమ్యూనికేషన్ చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధపడుతూ విద్యార్థులు కూడా మీరు చాలా వరకు చక్కటి గైడెన్స్ను పొందుకొని మీ యొక్క పరీక్షలకు సంబంధించిన మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కుంభరాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ చిన్న సమస్యలు వచ్చి ఉంటాయి. చిన్న అపార్థాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. ముఖ్యంగా గృహిణులకు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఒక గృహిణితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఈ విధంగా చిన్న సమస్యలు మీకు ఎదుర్కోబోతున్నారు. కాబట్టి కుంభరాశి వారు ఖచ్చితంగా శివారాధన చేసుకోండి. ఆ శివ భగవానుడి మనసులో మనస్మరణం చేసుకోండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు మీ యొక్క మనసులో 108 సార్లు జపించండి. మీకు ఉన్నటువంటి సమస్యలన్నిటి నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు నిత్యం శని భగవానుని ఆదరించండి. శని శ్లోకం పారాయణం చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానం ఇవ్వండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. సో చూశారు కదండి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.